చెప్పు జల్లి చెప్పు తర్వాత ఏమైంది మరి? సరే చెప్తున్నా విను. ద్రోణాచార్యుడు పాండవ కౌరవులతో పాటు అశ్వత్థామకి కూడా అస్త్ర విద్యలు నేర్పిస్తాడు. అలాగే అందరికి ఒక పరీక్ష పెడతాడు. ఎవరైతే ఎక్కువ నీరు తెస్తే వారికి ఎక్కువ విద్య నేర్పిస్తా అని అంటాడు. అయితే ద్రోణాచార్యుడు అశ్వత్థామకి ఎక్కువ విద్య నేర్పించాలనే ఆలోచనతో పాండవ కౌరవులకు కమండలాన్ని, అశ్వత్థామకి మాత్రం మట్టి కుండను ఇస్తాడు. కాబట్టి నీరు కింద పడకుండా అశ్వత్థామ తొందరగా ఆశ్రమానికి వెళ్తాడు. ఎక్కువ విద్యను నేర్చుకుంటాడు. దాని అర్జునుడు గమనించి అశ్వత్థామతో పాటు తొందరగా వెళ్లి అశ్వత్థామకి సమానంగా నీరు తెస్తాడు. అలాగే విద్యను నేర్చుకుంటాడు. అర్జునుడు రాత్రి వేళలో కూడా వీళ్ళు విద్యను నేర్చుకునేవాడు. తన పట్టుదలను చూసి ద్రోణుడు ఇలా అంటాడు, విల్లు విద్యలో మరెవరు నీకు సమానం కాలేరు, నిన్ను అంతటి వాడిని చేస్తాను అని అంటాడు. తర్వాత నిషధ రాజైన హిరణ్యదేవుడి కొడుకు ఏకలవ్య ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్తాడు. తాను బోయవాడు అనే ఒక కారణంతో అతడిని శిష్యుడిలా ద్రోణాచార్యుడు అంగీకరించాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తిరస్కరించిన కానీ ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు అంటే చాలా ఇష్టం. తన దగ్గర ఎలాగైనా విద్య నేర్చుకోవాలని ఏకలవ్యుడు అనుకున్నాడు. ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తూ వీళ్ళు విద్యలు నేర్చుకుంటాడు. ఆ విషయం ద్రోణాచార్యుడికి కూడా తెలియదు. ద్రోణాచార్యుడు నేర్పించిన పాండవ కౌరవుల కన్నా ఏకలవ్యుడు వీళ్ళు విద్యలో